సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. నా పేరు కల్పనా బండారు. సింగంపల్లి అప్పారావు గారు రచించిన సముద్రపు దొంగలు 3వ భాగం. ఇప్పటి వరకు జరిగిన కథ. బెస్తవాడైన గోవర్ధనుడు తన బాబాయ్తో కలిసి మయూర దేశపు యువరాణిని కాపాడటానికి బయలుదేరారు కదా. కానీ ఆమె సముద్రపు దొంగలకు చిక్కి ఉంటుంది. అది కనుక్కుని ఆ ఓడను అనుసరిస్తూ వెళ్తాడు గోవర్ధనుడు. ఆ ఓడ అలా తూర్పు దిశగా ప్రయాణించి ఒక చోట వాళ్ళ స్థావరం దగ్గర ఆగుతుంది. గోవర్ధనుడు సాహసించి ఓడలోకి వచ్చి అక్కడి నుంచి యువరాణిని తప్పిస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి తిరిగి తమ పడవ ఉన్న చోటికి చేరుకుంటారు. ఇక్కడి వరకు విన్నాం కదా. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. యువరాణి వారిని నేనేం రక్షించలేదు బాబాయ్, వారే నన్ను రక్షించారు. యువరాణి వారు ఆ ఓడలో లేకపోతే నన్ను ఈ పాటికి దొంగలు నరికి పోగులు పెట్టి ఉండేవారు. నేను మాత్రం చేసిందేమిటి? మీరు ఓడ మీదికి రాకపోతే ఆ దొంగవాడు నా గదికి తాళం వేసి ఉండేవాడు. మీరు రాకపోతే నేను ఈ సాహసం చేసి ఉండేదాన్నే కాదు అంది కాంచనరేఖ. గోవర్ధనుడు కొద్దిగా సిగ్గుపడుతూ, యువరాణి, మీరు నన్ను గౌరవించి మాట్లాడటం ఏమీ బావుండలేదు. మీరు నన్ను నువ్వు అని సంబోధిస్తేనే సబబుగా ఉంటుంది అన్నాడు. కాంచనరేఖ నవ్వి, అంతఃపురంలో నన్ను అందరూ కాంచన అని పిలుస్తారు. మీరు నాకంటే వయసులో 4 సంవత్సరాలు పెద్దవారిని మీరు అని సంబోధించటం సబబు. మీరు నన్ను కాంచన అని సంబోధించవచ్చు. మీరు నన్ను యువరాణిగా గౌరవించక్కర్లేదు. అందున మీరు నా ప్రాణదాతలు అంది. అవన్నీ తర్వాత తీరుబడిగా ముచ్చటించుకునే విషయాలు. మనకింకా ప్రమాదం తొలగిపోలేదు. ప్రస్తుతం ఏం చేయాలో దాని గురించి ఆలోచించండి అన్నాడు మాధవస్వామి. అంతవరకు నోరు మెదపని విశ్వనాథుడు, ఆలోచించడానికి ఏముంది బాబాయ్, రాజకుమారి దొరికింది కదా, ఎంచక్క పడవ మీద మళ్ళీ మన ఊరు వెళ్ళిపోతే సరి అన్నాడు. విశ్వనాథుడు చెప్పింది సబబుగా ఉంది. తక్షణం మన పడవ మీద బయలుదేరడం మంచిది అన్నాడు గోవర్ధనుడు. మాధవస్వామి ఆకాశం వంక చూస్తూ, 2-3 గంటల్లో తెల్లవారిపోతుంది. దొంగలు ఈ అరణ్యం యావత్తు గాలిస్తారు. సముద్రం వైపు దృష్టి సాగిస్తారు. అప్పుడు మనం వాళ్ళ కంట పడక మానము. వాళ్ళ ఓడ అతి వేగంగా ప్రయాణం చేస్తుంది. అదే జరిగితే మనం చిటికెలో వాళ్ళకు దొరికిపోతాము అన్నాడు. అయితే నీ ఆలోచన ఏమిటో చెప్పు బాబాయ్ అన్నాడు గోవర్ధనుడు. మనం రాత్రి వచ్చేటప్పుడు ఇక్కడికి కొద్ది దూరంలో తీరం వెంబడే ఏదో గ్రామం ఉన్నట్టు కనిపెట్టాము, జ్ఞాపకం ఉందా? తెల్లవారేలోగా మనం ఆ గ్రామం చేరుకొని పడవను ఒడ్డుకు లాగి అక్కడ తల దాచుకుందాం. దొంగల ఓడ సముద్రంలోకి వెళ్ళగానే మనం మళ్ళీ పడవ మీద దక్షిణ దిశగా బయలుదేరవచ్చు అన్నాడు మాధవస్వామి. మాధవస్వామి సలహా గోవర్ధనుడికి నచ్చలేదు కాబోలు. కనుబొమ్మలు చిట్లించి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు బాబాయ్. ఆ గ్రామస్తులు కూడా దొంగలు కావచ్చును, లేదా ఈ సముద్రపు దొంగలకు వత్తాసు పలికే దుష్టులు కావచ్చును. అంచేత సాధ్యమైనంత వరకు ఈ ప్రాంతం నుంచి దూరంగా వెళ్లడమే శ్రేయస్కరం అన్నాడు. పోనీ అలాగే చేద్దామన్నాడు మాధవస్వామి. ఆ తర్వాత అందరూ పడవ ఎక్కారు. పడవ నది వెంట ప్రయాణం చేసి సముద్రానికి వచ్చి చేరుకుంది. అక్కడి నుంచి తీరం వెంబడే బయలుదేరి దక్షిణ దిశగా ప్రయాణం సాగించింది. తెల్లవారేసరికి చాలా దూరం వచ్చేసింది. గాలివాట అనుకూలంగా ఉండటం వలన పడవ వేగంగా ముందుకు దూసుకుపోసాగింది. ఇక మనల్ని దొంగలు ఏం చేయలేరు. వాళ్ళ స్థావరం నుంచి మనం చాలా దూరం వచ్చేసాం కదూ బాబాయ్ అన్నాడు విశ్వనాథుడు. మాధవస్వామి చుక్కాని తిప్పుతూ, మనం ఇంకా శ్రమ పడితే 4-5 మైళ్ళు వచ్చి ఉంటామేమో. అప్పుడే ప్రమాదం తప్పిపోయినట్టు భావించకూడదు. దొంగల ఓడ ఏ క్షణంలోనైనా మనకు కనిపించవచ్చు. ఇంకొక 2 గంటల సేపు మనం ఇలాగే ప్రయాణం చేస్తే ప్రమాదం తొలగినట్లు భావించవచ్చు అన్నాడు. విశ్వనాథుడు ఏదో ఆలోచిస్తూ, బాబాయ్, మన గ్రామం ఇక్కడికి ఎంత దూరంలో ఉంటుందంటావు అని అడిగాడు. రమారమి 80 మైళ్ళ దూరంలో ఉండొచ్చు. ఎక్కడా ఆగకుండా ప్రయాణం చేస్తే
2 రోజుల్లో మనం తీరానికి చేరుకోగలమన్నాడు మాధవస్వామి. అపరంజి కాంచనరేఖ ఒడిలో తల పెట్టి నిర్విచారంగా నిద్రపోతోంది. కాంచనరేఖకు కూడా 2 రోజులుగా నిద్రలేకపోవడం వల్ల కూర్చుని కునికిపాట్లు పడసాగింది. గోవర్ధనుడు 2 చేతులతోనూ తెడ్లు వేస్తూ ఏదో విషయం గురించి దీర్ఘంగా ఆలోచించసాగాడు. 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత మనల్ని దొంగలు ఏమీ చేయలేదు కదూ, మనం ఎటు వెళ్తున్నామో వాళ్ళకు తెలియదు కదూ? విశ్వనాథుడు మళ్ళీ మాధవస్వామిని ప్రశ్నించాడు. మాధవస్వామి ఏదో చెప్పబోయేంతలో గోవర్ధనుడు అడ్డు తెగిలి, మనం ఎటు వెళ్తున్నామో దొంగలకు బాగా తెలుసు, వాళ్ళు తప్పకుండా మనల్ని అనుసరిస్తూ ఉండొచ్చు అన్నాడు. మాధవస్వామి తలెత్తి ఉత్తర దిశగా, మనం ఎటు వెళుతున్నది వాళ్ళకెలా తెలుస్తుంది అన్నాడు. ఎందుకు తెలీదు, వాళ్ళ ఓడ నుంచి మాయమైన మయూర ద్వీప యువరాణిని మనం రక్షించి తీసుకువెళ్తున్న సంగతి వారు తెలుసుకుని ఉంటారు. మయూర ద్వీపం ఇటు దక్షిణ దిశగా ఉన్న సంగతి కూడా వారికి తెలుసు. అందుచేత వాళ్ళు తప్పనిసరిగా ఇటే వస్తారు. మన పడవ వాళ్ళ కంటబడితే చాలు, త్రుటిలో వాళ్ళ ఓడ మనల్ని చేరుకోగలదు అన్నాడు గోవర్ధనుడు. విశ్వనాథుడు బిక్కుబిక్కుమంటూ విశాల సముద్ర గర్భం వైపు చూస్తూ, బాబాయ్, దొంగలకు కనిపించకుండా ఉండాలంటే రాజకుమారి ఉన్న ద్వీపానికి వెళ్ళి అక్కడ ఉండే కొండ గుహలో దాక్కుంటే ఎలా ఉంటుందంటావ్? దీవులు మనం వెళ్లే మార్గంలోనే కదూ ఉన్నాయి అన్నాడు. సముద్రపు దొంగలు తరచూ ఆ ద్వీపానికి వచ్చిపోతూ ఉండే సంగతి మనకు తెలుసు. మనం అక్కడికే వెళ్ళి తలదాచుకోవడం ప్రాణభయం కొద్దీ పులిబోన్లోకి వెళ్ళినట్టే ఉంటుంది అన్నాడు గోవర్ధనుడు. అసలు ఈ దొంగ వెధవలు ఆ ద్వీపానికే వెళ్ళవలసిన అవసరమేమిటి అంటూ విశ్వనాథుడు ప్రశ్నించాడు. గోవర్ధనుడు తెడ్లు వేయడం మాని, ఇది బాగా ఆలోచించాల్సిన విషయమే. ఇక్కడ స్థావరం ఉండగా వాళ్ళ ఆ ద్వీపానికి ఎందుకు వెళ్తున్నట్టు అంటూ గొనుక్కున్నాడు. అంతవరకు కునికిపాట్లు పడుతూ అప్పుడే కళ్ళు తెరిచిన కాంచనరేఖ గోవర్ధనుడు అంటున్న మాటలు విన్నది. మాధవస్వామి ఆలోచిస్తూ, అటుగా వచ్చే వర్తకపు ఓడలను అటకాయించి వాటిని దోచుకోవడానికే ఆ ద్వీపానికి వెళ్తూ ఉండొచ్చు అన్నాడు. నేను ఆ దీవిలో చాలా రోజులు ఉన్నాను, అయితే ఒక్క ఓడ కూడా అటుగా వెళ్లడం నేను చూడలేదు అంది కాంచనరేఖ. గోవర్ధనుడు సాలోచనగా, కాంచనరేఖ చెప్పింది యథార్థం. వర్తకపు ఓడలో అటుగా వెళ్లే అవకాశం లేదు, ఎందుకంటే అది వర్తకానికి అనువైన సముద్ర మార్గం కాదు అన్నాడు. ఆ దీవిలోని కొండ గుహలో ఏదో రహస్యం ఉండి ఉంటుంది. అసలు వాళ్ళు నన్ను చూసి పైకి రాలేదట, గుహ దగ్గరగా వస్తూ నన్ను చూశారట. వాళ్ళ మాటల వల్ల నేను తెలుసుకున్న విషయం ఇది అంది కాంచనరేఖ. అయితే ఆ గుహలో నుంచి మరొక రహస్య మార్గం ఏదైనా ఉన్నదేమో నువ్వు గమనించావా అని గోవర్ధనుడు ప్రశ్నించాడు. కాంచనరేఖ ఆలోచిస్తూ, నాకు అటువంటిదేమీ కనిపించలేదు. నన్ను 2 దొంగలు ఈడ్చుకు వెళ్లిన తర్వాత మిగతా వారు ఆ గుహలోనే చాలాసేపు ఉండిపోయారు. బహుశా విశ్రాంతి తీసుకోవడానికి ఉండిపోయారేమో అన్నాడు మాధవస్వామి. గోవర్ధనుడు నవ్వి, బాబాయ్, మనం కూడా ఆ గుహలో కొద్దిసేపు ఉన్నాము. ఉన్న కొద్ది క్షణాలు గాలి ఆడక ఉక్కిరి బిక్కిరి అయ్యాం, గమనించావా? ఆ గుహలో కంటే సముద్ర తీరాన ఉన్న చెట్ల నీడలోనే హాయిగా ఉంటుంది. అయితే వాళ్ళు ఆ గుహలో చాలాసేపు ఉన్నారంటే ఏదో రహస్యం అక్కడ ఉండాలి అన్నాడు. ఆ రహస్యం ఏమై ఉంటుందబ్బా అన్నాడు మాధవస్వామి బుర్ర గోక్కుంటూ. అంతవరకు ప్రకృతి దృశ్యాలు చూస్తున్న విశ్వనాథుడు ఉత్తర దిశగా దృష్టి సారించి, బాబాయ్, అటు చూడు, ఏదో ఓడ ఇటే వస్తుంది అన్నాడు. అందరూ ఆతృతగా విశ్వనాథుడు చూపించిన దిక్కుగా చూశారు. వాళ్లకు ఓడ తాలూకు పైభాగం కనిపించింది. ఓడ వాళ్ళ పడవకు దాదాపు 5 మైళ్ళ దూరంలో ఉంది. ఓడ మీద ఎగిరే జెండా ఏమిటో స్పష్టంగా కనిపించలేదు. ఓడ ఎవరికి సంబంధించిందో తెలుసుకోవడం కష్టం అన్నాడు అతను. కష్టమేముంది, అది తప్పకుండా దొంగల ఓడే అయి ఉంటుంది అన్నాడు మాధవస్వామి. అది దొంగల ఓడ అయినా కాకపోయినా మనం వేగంగా ముందుకు సాగిపోవడం మంచిది అంది రాజకుమారి. ఆమె మనసులో దొంగల బెదురు తగ్గలేదు. గోవర్ధనుడి పడవ తీరం వెంబడే వెళ్తున్నది. వాళ్ళ వెనుకగా వస్తున్న ఓడ అమిత వేగంగా వస్తోంది. తీరానికి సమీపంగా కంటే సముద్రం మీద గాలి వేగం ఎక్కువగా ఉంటుంది. గాలివాటు అనుకూలంగా ఉండటం వల్ల వెనుకగా వస్తున్న ఓడ కొంతసేపటికి గోవర్ధనుడి పడవకు 3 మైళ్ళ దూరంలోకి రాసాగింది. గోవర్ధనుడు విశ్వనాథుడు కలిసి తెడ్లు వేగంగా వేయసాగారు. మాధవస్వామి
చుక్కాని పుచ్చుకొని కావలసిన దిక్కుకు తిప్పసాగాడు. విశ్వనాథుడు ఆ వస్తున్న ఓడ పైభాగంలోని జెండాను జాగ్రత్తగా కనిపెట్టి, అన్నయ్య, మనం ఉత్త పుణ్యానికే భయపడిపోయాము. అది దొంగల ఓడ కాదు, ఎవరిదో వ్యాపారస్తులదై ఉంటుంది. అటు చూడు, దానిమీద నల్ల జెండా లేదు, ఏదో రంగుల జెండా ఎగురుతుంది అన్నాడు స్థిమితపడి. గోవర్ధనుడు తల తిప్పి చూసి, నువ్వు చెప్పింది నిజమే తమ్ముడు. అయితే అంత మాత్రాన అది దొంగల ఓడ కాదని చెప్పలేము. అందుకు 2 కారణాలున్నాయి. ఒకటి, సముద్రపు దొంగలు సమయానికి అనుకూలంగా వర్తకపు ఓడల్ని తప్పుదోవ పట్టించడానికి తమ ఓడ మీద అనేక రకాలైన జెండాలను ఎగురవేయగలరు. 2, అది వర్తకపు ఓడ అయితే ఇటు దక్షిణ దిశగా రావాల్సిన అవసరం లేదు. అది మనల్ని వెంటాడుతుంది. కాబట్టి ఆ ఓడ తప్పకుండా దొంగలదే అన్నాడు. అది దొంగలకు సంబంధించిన ఓడ అని గోవర్ధనుడు నిర్ధారణ చేసి చెప్పగానే కాంచనరేఖ భయంతో కొయ్యబారిపోసాగింది. నువ్వేం భయపడకు రాకుమారి. అంతగా ప్రమాదం ముంచుకొస్తే మనం తీరానికి చేరుకుందాం. అక్కడి నుంచి భూభాగం గుండా ప్రయాణం చేసి మా గ్రామం చేరుకోవడం ఏమంత కష్టం కాదు అన్నాడు గోవర్ధనుడు. వాళ్ళ పడవ చిన్నది కావడం వల్లనూ అన్నదమ్ములిద్దరూ బలంగా తెడ్లు వేస్తుండటం వల్ల అది వేగాన్ని పుంజుకొని సముద్రపు నీటిని చీల్చుకుంటూ ముందుకు పోసాగింది. మిట్ట మధ్యాహ్నం వరకు వాళ్ళు విశ్రాంతి లేకుండా పడవను నడుపుతూనే ఉన్నారు. వెనుకగా వస్తున్న ఓడ మరొక మైలు దూరాన్ని తగ్గించి పడవకు 2 మైళ్ళ దూరంలోకి రాసాగింది. సాయంత్రంలోగా దొంగల ఓడ మనల్ని చేరుకోవచ్చు. మీకు ప్రాణాపాయ స్థితి, నాకు మళ్ళీ దొంగల చెర తప్పదేమో అంటూ కాంచనరేఖ భయపడిపోయింది. గోవర్ధనుడు తెడ్లు వేస్తూనే, ఊపిరి ఉన్నంత వరకు మనిషి ఆశను వదులుకోకూడదు రాకుమారి. సాయంత్రం వరకు మనకు వ్యవధి ఉంది కదా. ఈలోగా అనేక పరిణామాలు సంభవించవచ్చు. మనకు భగవంతుడు అనుకూలించవచ్చు. అదృష్టం కలిసి వస్తే ఏదో ఒక సహాయం మనకు అందకపోదు. అంతగా నిస్సహాయ స్థితి ఏర్పడినప్పుడు ఏం చేయాలో అప్పుడే ఆలోచిద్దాం. నువ్వేం దిగులు పడకు అన్నాడు. అతడి ధైర్య సాహసాలకు, నిర్భీతికి కాంచనరేఖ ఎంతో ఆశ్చర్యపోయింది. ఆసరికే నిద్రలేచి అటు ఇటు చూస్తున్న అపరంజి అన్నయ్య అంటూ పొలికేక పెట్టింది. గోవర్ధనుడు అదిరిపడి, ఏం జరిగింది తల్లి అంటూ చెల్లెలి వంక చూశాడు. అటు చూడండి, పెద్ద ఓడ ఒకటి పడమటి దిశగా పోతుంది అంటూ ఆ పిల్ల అటువైపు చేయెత్తి చూపించింది. మాధవస్వామి తలెత్తి ఆ ఓడ వైపు చూశాడు. ఆమె చెప్పినట్లు పెద్ద ఓడ ఒకటి తీరానికి 2 మైళ్ళ దూరంలో పశ్చిమ దిశగా వెళ్తుంది. మాధవస్వామి ఆ ఓడ వంక దీక్షగా చూశాడు. ఆ తర్వాత అతడు జెండాను గుర్తుపట్టి ఎంతో సంబరపడిపోతూ, గోవర్ధన, ఓడ ఎవరిదనుకుంటున్నావు? మన కులదీప మహారాజు గారిది తెలుసా? ఆ ఓడ సామాన్యమైంది కాదు, అది శక్తివంతమైంది. ఏ విధంగానైనా ఆ ఓడలోని నావికుల దృష్టి మనవైపు మళ్లించగలిగితే ప్రమాదం తప్పిపోయినట్టే అన్నాడు. గోవర్ధనుడు ఆలస్యం చేయకుండా కాంచనరేఖతో, రాకుమారి, నువ్వు ధరించిన ఆ ఎర్రబోని ఇలా ఇవ్వు అన్నాడు. ఆ తర్వాత రాకుమారి ఇచ్చిన ఎర్రబోనిని పెద్ద కర్రకు కట్టి కర్రను పైకెత్తి గాలిలో అటు ఇటు ఊపడం ప్రారంభించాడు. బాబాయ్, అన్నయ్య రాకుమారి బోనిని ఎందుకలా గాల్లో ఊపుతున్నాడు అంటూ అపరంజి అడిగింది. ఎర్ర రంగు ప్రమాద సూచకం. మన సంకేతాన్ని ఓడలోని వారు కనిపెడితే మనకు సహాయం చేయడానికి తప్పకుండా వస్తారు అన్నాడు మాధవస్వామి. గోవర్ధనుడు కర్రను అటు ఇటు ఊపుతూనే, బాబాయ్, ఆ ఓడ మహారాజు గారిది అంటున్నావు కదా, ఆయన ఓడ మీద ప్రయాణం చేస్తూ ఎక్కడికైనా వెళ్తున్నారా, లేక ఆయన కూడా సముద్ర వ్యాపారం చేస్తూ ఉంటారా అన్నాడు. మాధవస్వామి నవ్వి ఇలా చెప్పాడు. ఆ ఓడ పుట్టు పూర్వోత్తరాలు చెబుతాను విను. కులదీప మహారాజు గారు రాజ్యానికి వచ్చిన కొత్తలో సముద్రపు దొంగల బెడద అధికంగా ఉండేది. కేరళ దేశం వచ్చే వర్తకపు ఓడల్ని అటకాయించి సముద్రపు దొంగలు దోచుకుంటూ ఉండేవారు. వర్తకులు ఈ విషయాన్ని కులదీప మహారాజు గారి దృష్టికి తీసుకొచ్చి తమకు రక్షణ లేకపోతే ఇక మీదట కేరళ దేశంతో వ్యాపారం చేయడం అసంభవమని నొక్కి చెప్పారు. అంచేత కులదీప మహారాజు విశేష ధనం వెచ్చించి బ్రహ్మాండమైన యుద్ధ నౌకను తయారు చేయించాడు. దానికి శత్రుమర్దన అని పేరు పెట్టాడు.
అదే మనకు కనిపిస్తున్న ఓడ. ఓడలో దాదాపు 200 మంది సుశిక్షితులైన సైనికులు ఉంటారు. శత్రు ఓడల మీదకి రాళ్ల వర్షం కురిపించే యంత్రాలు ఉన్నాయి. దొంగల ఓడ కనిపిస్తే చాలు దాన్ని వెన్నాడి నాశనం చేసే వరకు నిద్రపోని శక్తి సామర్థ్యాలు శత్రుమర్దనకు ఉన్నాయి. సాధారణంగా మహారాజు గారు ఓడలోనే ఉంటారు. లేకపోతే ఓడ అధికారి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. మాధవస్వామి చెబుతున్న విషయాలు ఆలకిస్తున్న గోవర్ధనుడు తల తిప్పి శత్రుమర్దన వైపు చూశాడు. శత్రుమర్దన పశ్చిమ దిశగా వెళ్తున్నదల్లా తన మార్గాన్ని మార్చుకుని తీరం వైపు రాసాగింది. అంతేకాదు ఆ ఓడ మీద పసుపచ్చని జెండాను నావికులు అటు ఇటు ఊపసాగారు. అది చూసిన తర్వాత గోవర్ధనుడు కర్రను దించి పడవలో హుసూరు అంటూ కూర్చుండిపోయాడు. హాయ్ హాయ్, ఆ ఓడ మన దిక్కుకే వస్తున్నది చూడు బాబాయ్. అది సరే, వాళ్ళు పసుపు జెండా ద్వారా ఏం తెలియపరిచారు అంటూ విశ్వనాథుడు అడిగాడు. మీరు చూపించిన ప్రమాద సంకేతాన్ని గమనించాం. మీ సహాయం నిమిత్తం వస్తున్నాం, భయపడవద్దని వాళ్ళు పసుపు జెండా ద్వారా తెలియపరిచారు అంటూ మాధవస్వామి చెప్పాడు. గోవర్ధనుడు ఊహించినట్టు వాళ్ళ వెనుక వస్తున్న ఓడ సముద్రపు దొంగలకు చెందిందే. వాళ్ళు అటు శత్రుమర్దన యుద్ధ నౌకను, ఇటు గోవర్ధనుడు ఎగరేస్తున్న ఎరుపు రంగు జెండాను చూడనే చూశారు. ఆ తర్వాత శత్రుమర్దన ఎగరేసిన పసుపు జెండాను చూస్తూనే దొంగలకు అదురు పుట్టింది. శత్రుమర్దన పడవను సమీపించలేగా దొంగలు అక్కడికి చేరుకొని పడవలోని వారిని బంధించి తీసుకువెళ్లగలరు. అయితే వాళ్ళు శత్రుమర్దన నుంచి తప్పించుకుపోవడం అసంభవం. అంగబలం హంగుబలం అధికంగా ఉన్న శత్రుమర్దనకు తాము చిక్కితే తమ తలలు కోటగుమ్మానికి వేలాడటం ఖాయం అనుకున్నారు దొంగలు. ఆ వెంటనే దొంగల సర్దార్ ఓడను వెనక్కి మళ్లించి ఉత్తర దిశగా పడవ పోనిచ్చాడు. రమారమి అరగంట ప్రయాణం చేసిన తర్వాత శత్రుమర్దన గోవర్ధనుడి పడవ సమీపంగా వచ్చింది. ఓడలోని నావికులు తాళ్ల నిచ్చెనలు కిందకు జార విడిచారు. వాటి సహాయంతో పడవలోని వారంతా ఓడపైకి ఎక్కి వచ్చారు. ఆ తర్వాత నావికులు పడవకు తాళ్లు కట్టి పైకి లాగి ఓడకు ఒక వైపున కట్టివేశారు. ఓడలో కులదీప మహారాజు ఉన్నాడు. గోవర్ధనుడితో సహా అందరూ మహారాజుకు శిరసులు వంచి నమస్కరించారు. మాధవస్వామి మొదటి నుంచి అప్పటి వరకు జరిగిన విషయాలు పూసగుచ్చినట్లు మహారాజుకు మనవి చేశాడు. మాధవస్వామి చెప్పిన విషయాలు కుతూహలంతో ఆలకించిన మహారాజు ఎంతో ఆశ్చర్యపోయి చిన్న పడవ మీద రాజకుమారిని వెతకటానికి బయలుదేరడమే కాకుండా సముద్రపు దొంగల బారి నుండి ఆమెను విడిపించుకురావడం సామాన్య విషయం కాదు. అంత సాహసం చేసిన ఈ గోవర్ధనుణ్ణి నేను అభినందిస్తున్నాను. అయితే సముద్రపు దొంగలు ఇంకా అక్కడక్కడ మిగిలే ఉన్నారన్నమాట. వీళ్ళని దయతలిచి విడిచిపెట్టకూడదు అన్నాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ నావికుణ్ణి చూస్తూనే అపరంజి పరిగెత్తుకుంటూ వెళ్లి అతడిని 2 చేతులతోటి చుట్టేసింది. ఆ నావికుడు అపరంజిని చూస్తూనే ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఆనందం పట్టలేక ఆ పిల్లను పైకెత్తి అక్కున చేర్చుకుని ముద్దాడుతూ ఉండిపోయాడు. అపరంజి తమ వద్ద నుండి పరిగెత్తుకుంటూ వెళ్లటం అందరూ చూశారు. ఆ పిల్లనెత్తుకుని ముద్దాడుతున్న వ్యక్తిని చూస్తూనే వాళ్ళెంతో ఆశ్చర్యపోయారు. అపరంజిని ఎత్తుకున్న నావికుడు తిన్నగా మహారాజు సమీపానికి వచ్చి నమస్కరించాడు. గోవర్ధనుడు విశ్వనాథుడు ఆ నావికుడికి చెరొక్క వైపు చేరి మందహాసం చేస్తూ ఉండిపోయారు. మాధవస్వామి ఆ నావికుడి వైపు రెప్పారకుండా చూస్తూ, అన్నా, నువ్వు మహారాజు గారి యుద్ధ నౌక మీద ఉంటున్నావా? ఈ విషయం నువ్వెప్పుడు నాకు చెప్పనే లేదే అన్నాడు. శత్రుమర్దన విషయాలు ప్రాణస్నేహితులకే కాదు ఇంట్లోని భార్యకు కూడా చెప్పరాదని మహారాజు గారు శాసించారు. అందువలన నేనెక్కడ పనిచేస్తుంది చెప్పలేకపోయాను అన్నాడు నావికుడు. కులదీప మహారాజు ఆ నావికుడి వంక చూస్తూ, వీళ్ళెవరో నీకు తెలిసిన రాజమల్లు అంటూ ప్రశ్నించాడు. రాజమల్లు మహారాజుకు చేతులు జోడించి, వీళ్ళు ముగ్గురు నా పిల్లలే ప్రభు. అతను మాధవస్వామి, నాకు ప్రాణ స్నేహితుడు అంటూ చెప్పాడు. అప్పటికి దొంగల ఓడ వెనుదిరిగి చాలా దూరం వెళ్లిపోయింది. కులదీప మహారాజు ఓడ ప్రధాన అధికారిని పిలిచి, అదిగో దొంగల ఓడ పారిపోతుంది, మన ఓడను అటు మళ్లించండి,
ఎట్టి పరిస్థితుల్లోనూ అది మన నుంచి తప్పించుకుపోవటానికి వీల్లేదు, జాగ్రత్త అంటూ ఆజ్ఞాపించాడు. ఆ వెంటనే శత్రుమర్దన ఉత్తర దిశగా ప్రయాణం కొనసాగించింది. కులదీప మహారాజు కాంచనరేఖ మొదలైన వారికి ఓడలోని చక్కని గదిని ఒకదాన్ని ఇచ్చాడు. ఆ గదిలో అన్ని హంగులు ఉన్నాయి. నావికులు వారికి కావలసిన సదుపాయాలు చేయసాగారు. రాజమల్లు కూడా వారితో పాటే ఉండి గోవర్ధనుడు చెప్పే విషయాలు శ్రద్ధగా వినసాగాడు. విశ్వనాథుడు, అపరంజి పలహారాలు తినడంలో నిమగ్నులైపోయారు. కాంచనరేఖ మాత్రం గోవర్ధనుణ్ణి రెప్పార్పకుండా చూస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయింది. దొంగల ఓడ ముందు దాన్ని వెంటాడుతూ శత్రుమర్దన సాయంత్రం వరకు పోటీలు పడుతూ ప్రయాణం సాగించాయి. శత్రుమర్దన యుద్ధనౌక కంటే దొంగల ఓడ చిన్నది కావటం వల్ల తేలికగా ముందుకు దూసుకుపోసాగింది. చీకటి పడే సమయానికి దొంగల ఓడ శత్రుమర్దనకు కనిపించకుండా మాయమైంది. అందరూ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న గోవర్ధనుడు మాత్రం ఓడ పైభాగంలో నిలబడి దొంగల ఓడ ఎటు వెళ్తుంది గమనించసాగాడు. ఓడ అధికారి కులదీప మహారాజు దర్శనం చేసుకొని, ప్రభు, నల్దిశలా చీకట్లు అలుముకున్నాయి. శత్రు ఓడ ఏ దిశగా వెళ్ళింది తెలియడం లేదు. మనం తిరిగి రాజధాని వెళ్లడం బాగుంటుందేమో అన్నాడు. మహారాజు ఆగ్రహంతో కల్లెరజేసి, కంటికి కనిపించిన శత్రువును వదలడం మా వంశ చరిత్రలోనే లేదు. ఎన్ని రోజులైనా సరే, ఎంత దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినా సరే, సముద్రపు దొంగల ఓడను నాశనం చేయవలసిందే. వెనుదిరిగి వెళ్లడం అన్న ప్రశ్నే లేదు అన్నాడు. చిత్తం తమ ఆజ్ఞ. అయితే ప్రస్తుత కర్తవ్యమేమిటో సెలవిస్తే ఆ విధంగానే చేస్తాం అన్నాడు అధికారి. ఏం చెప్పాలో తోచక మహారాజు గోవర్ధనుడి వంక సాలోచనగా చూశాడు. ఆ చూపులోని సలహా ఏమిటి అన్న భావం ద్యోతకమవుతోంది. మహారాజా, దొంగల ఓడ నదీ మార్గం గుండా తన స్థావరానికి చేరుకొని ఉంటుందని నా నమ్మకం. ఆ మార్గం ఎటుగా ఉన్నదో నాకు బాగా తెలుసు. ఆ నదీ మార్గం గుండా మన యుద్ధ నౌక వెళ్ళలేదు. అంచేత తమరు కొంతమంది నావికుల్ని నాకు సహాయంగా పంపితే వాళ్ళ స్థావరానికి వెళ్లి ఓడ ఉనికి తెలుసుకువస్తాను అన్నాడు గోవర్ధనుడు. మహారాజు అందుకు అంగీకరించాడు. శత్రువర్ధనకు అటు ఇటు కొన్ని నావలు కట్టేసి ఉన్నాయి. అందులోని ఒక నావను నావికులు నెమ్మదిగా నీటిలోకి దించారు. ఆ తర్వాత 20 మంది నావికులు తాళ్ల సహాయంతో అందులోకి దిగారు. గోవర్ధనుడు కూడా అందులోకి దిగి నావను తీరం వైపుకు పోనీమని చెప్పాడు. ఆ నావ పొడవుగా ఉంది. 20 మంది నావికుల వద్ద కత్తులు, విల్లు, బాణాలు ఉన్నాయి. వాళ్ళు నావకు 2 వైపులా కూర్చొని వేగంగా తెడ్లు వేయసాగారు. ఆ చీకట్లో నీటిని చీల్చుకుంటూ నావ తీరం వైపుకు బయలుదేరింది. కొంతసేపటికి వాళ్ళు తీరాన్ని చేరుకున్నారు. గోవర్ధనుడు తీరం వెంబడే కొంత దూరం నడిచి వెళ్లి సముద్రంలో కలిసే స్థలాన్ని చూశాడు. ఆ తర్వాత వాళ్ళు తిరిగి నావను నడుపుకుంటూ నదిలో ఎగువకు బయలుదేరారు. వాళ్ళు ఆ విధంగా చాలా దూరం వెళ్ళినా గోవర్ధనుడికి ఎక్కడా దొంగల ఓడ కనిపించలేదు. దొంగల స్థావరం సముద్ర తీరానికి 1 మైలు దూరంలో ఉండాలి. కనీసం 2-3 మైళ్ళు వచ్చినా ఓడ కనిపించలేదు. అంటే వాళ్ళు ఇటు రాలేదా? ఇక్కడి స్థావరం రాజకుమారికి నాకు తెలుసని, ఇటు రావడం ప్రమాద హేతువని ఎటైనా వెళ్ళిపోయి ఉంటారా? అదే నిజమైతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అనుకొని గోవర్ధనుడు నావను తిరిగి వెనక్కి మళ్లించాడు. తిరిగి వాళ్ళంతా ఓడ మీదికి చేరుకున్న తర్వాత, ఏం జరిగింది గోవర్ధన? దొంగల ఓడ ఆచూకీ తెలిసిందా అని మహారాజు ప్రశ్నించాడు. గోవర్ధనుడు విషయమంతా చెప్పి, మహారాజా, నాకొక అనుమానం మనసులో మెదులుతూ ఉంది. బహుశా ఆ విధంగా జరగవచ్చు అన్నాడు. ఏమిటది అన్నాడు మహారాజు. అప్పుడు గోవర్ధనుడు మహారాజుతో ఈ విధంగా చెప్పాడు. ప్రభు, దొంగలు మనల్ని తప్పుతోవ పట్టించడానికి చీకటి పడే వరకు ఇటు ఉత్తర దిశగా ప్రయాణం సాగించారు. మాకు వాళ్ళ స్థావరం తెలిసి ఉండటం వల్ల మనం ఇటు వస్తామని వాళ్ళు ముందే పసిగట్టి ఉంటారు. చీకటి పడే సమయానికి వాళ్ళు మన కన్ను గప్పి పడమటి దిశగా కొంత దూరం ప్రయాణం చేసి అక్కడి నుంచి తిరిగి దక్షిణ దిశగా వెళ్ళి ఉంటారు. దక్షిణ దిశలో ఒక చోట 4 దీవులు ఉన్నాయి. వాటిని మీరు చూసే ఉంటారు. అందులోని ఒక దీవిలో రాకుమారిని వాళ్ళు బంధించారు. అక్కడ చిన్న కొండ, ఆ కొండలో ఒక గుహ ఉన్నాయి. బహుశా వాళ్ళు ఆ దీవికి వెళ్ళి ఉంటారు. మనం ఆ దీవుల దిక్కుగా ప్రయాణం చేస్తే దొంగల ఓడ మన చేతికి చిక్కవచ్చు.
ఆ తర్వాత ప్రభువుల చిత్తము. కులదీప మహారాజు తక్షణం ప్రధానాధికారిని పిలిచి అతడికి 4 దీవుల సంగతి చెప్పి మనం తెల్లవారేలోగా ఆ దీవుల సమీపానికి చేరుకోవాలని అన్నాడు. శత్రుమర్దన వెనక్కి 4 దీవులు ఉన్న చోటికి బయలుదేరింది. తూర్పు తెల్లవారే సమయానికి శత్రుమర్దన కాంచనరేఖ పట్టుబడిన దీవి చెంతకు చేరుకుంది. అయితే ఆ దీవి చుట్టూ తిరిగి వచ్చిన వాళ్లకు దొంగల ఓడ ఎక్కడా కనిపించలేదు. బహుశా వాళ్ళు సముద్రం మీద దూరంగా వేరొక చోటికి పారిపోయి ఉంటారు. ఆ దొంగలకు శత్రుమర్దన శక్తి సామర్థ్యాలు ఏపాటివో బాగా తెలుసు. ఈ దీవి చెంతన మనం మాట కాసి ఉండటం వృధా ప్రయాస. తిరిగి రాజధానికి వెళ్లడమే మంచిది. అదిగాక మనం సముద్రం మీదికి వచ్చి చాలా కాలమైంది. ఇంకా దూరంగా వెళ్లి దొంగల వేడను అటకాయించడానికి మన ఓడలోని ఆహార నిల్వలు చెప్పుకోతగినంత సమృద్ధిగా లేవు మహారాజా అన్నాడు ఓడ ప్రధానాధికారి. కులదీప మహారాజు ఆలోచనలో పడ్డాడు. గోవర్ధనుడికి మాత్రం ఆ దీవు నుంచి అప్పుడే వెళ్లాలని లేదు. అక్కడున్న కొండ గుహలో ఏదో రహస్యం ఉండి ఉంటుంది. అదేమిటో తెలుసుకోవాలన్న దృఢ సంకల్పం అతడి మనసులో బలంగా నాటుకుంది. కాంచనరేఖ కూడా అదే అభిప్రాయంతో ఉంది. గోవర్ధనుడు చేతులు జోడించి, మహారాజా, నాదొక మనవి. అదేమంటే దొంగల ఓడ ఈ దీవి సమీపంగా లేకపోవచ్చును. కానీ దొంగలు ఈ దీవిలో దిగి దాక్కుని ఉంటారని నా అనుమానం. అదిగాక వాళ్ళ రహస్య స్థావరం ఒకటి ఇక్కడ కొండ గుహలో ఉన్నట్టు నా మనసుకు అనిపిస్తుంది. తమరు సాయుధులైన 20 మంది నావికుల్ని నా వెంట పంపితే ఆ కొండ గుహ రహస్యం ఏమిటో తెలుసుకువస్తాను. మధ్యాహ్నానికల్లా మనం తిరుగు ప్రయాణం కావచ్చు అన్నాడు. కొద్ది సమయంలోనే కులదీప మహారాజుకు గోవర్ధనుడంటే ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. మహారాజు అతడి భుజం తట్టి, నీ సాహస కృత్యాలు పట్టదల చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. అలాగే కాని ఒక పడవ మీద నీకు కావలసినంత మందిని తీసుకెళ్ళు అన్నాడు. తక్షణం ఓడ మీద నుంచి పడవనొక దాన్ని నీటిలోకి దించారు. అందులోకి 20 మంది నావికులు దిగి తీరం వైపు తెడ్లు వేయసాగారు. ఆ నావికుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఆ పడవలో గోవర్ధనుడు, కాంచనరేఖ, మాధవస్వామి, గోవర్ధనుడి తండ్రి రాజమల్లు కూడా ఉన్నారు. అపరంజి విశ్వనాథుడు మహారాజు చెంతనే ఉండిపోయారు. కొంతసేపటికి పడవ తీరాన్ని చేరుకుంది. మాధవస్వామి వాళ్ళు మొదట తమ పడవని ఎక్కడ కట్టేశారో అదే ప్రదేశంలో చెట్టుకు పడవని కట్టి అందరూ ద్వీపం మీద అడుగుపెట్టారు. నావికులు దొంగల ఆచూకీ తెలుసుకునేందుకు ఆ ద్వీపంలోని ప్రతి అంగుళం మేర వెతుకుతూ అటు ఇటు బయలుదేరారు. 2 సైనికులు పడవ దగ్గర కాపలా కాయసాగారు. గోవర్ధనుడు, కాంచనరేఖ గబగబా పైకి ఎక్కి గుహ సమీపానికి చేరుకున్నారు. మాధవస్వామి, రాజమల్లు జరిగిన సంఘటనల గురించి చర్చించుకుంటూ వెనకగా వస్తున్నారు. గోవర్ధనుడు గుహలో అడుగుపెట్టి దాన్ని ఒకసారి పరీక్షగా చూశాడు. కాంచనరేఖ అతడి వెనుకగా నిలబడి తనని దొంగలు ఎలా నేల మీద ఈడ్చుకు వెళ్ళింది వివరంగా చెప్పసాగింది. ఈ కొండ గుహ సహజంగా ఏర్పడింది కాదు రాజకుమారి. ఎవరో కొండరాయిని తొలిచి ఈ గుహ తయారు చేశారు. కాబట్టి ఈ గుహలో తప్పకుండా ఏదో ఒక రహస్య మార్గం ఉండే ఉంటుంది అన్నాడు గోవర్ధనుడు. రహస్య మార్గం ఉంటుందని నిలబడి ఆలోచిస్తే ఏమిటి ప్రయోజనం? పరిశోధిస్తే అదే బయటపడుతుంది. బయటపడకపోయినా మనకు వచ్చే నష్టం ఏమీ లేదు అంది కాంచనరేఖ నవ్వుతూ. గోవర్ధనుడు పరిశోధనకు ఉపక్రమించి గుహ అడుగు భాగాన్ని కాలితో తన్నుతూ అటు ఇటు తిరగడం ప్రారంభించాడు. అలా తిరగడంలో ఒకచోట నేల మీద దబ్బు దబ్బుమన్న గుళ్ళ శబ్దం అయింది. గోవర్ధనుడు సంతోషంగా కాంచనరేఖ వంక చూస్తూ, రాకుమారి, ఇక్కడేదో భూగృహం ఉండి ఉంటుంది. మన వాళ్ళని పిలిచి తవ్విస్తే యథార్థం తెలిసిపోతుంది అన్నాడు. కాంచనరేఖ నవ్వి, దొంగలంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. నువ్వు అక్కడ కాళ్లతో తన్నినప్పుడు గుళ్ళ శబ్దం వచ్చింది చూసావా? అదే సమయంలో అదిగో ఆ గుహ గోడకున్న పెద్ద మేకు గుండ్రంగా తిరిగింది. రహస్యం ఆ మేకులో ఉందేమో, పరీక్షించి చూడు అంది. ఇక్కడితో కథను ఆపుతున్నానండి. తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. మరి మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి. మరి మీ విలువైన సలహాలు, అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియపరచండి. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ కల్పన బండారు.